హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి మన ఇంట్లో ఉండే వాటితోనే చాలా సింపుల్‌గా అప్పటికప్పుడు మనం చేసేసుకునేలాగా మంచి స్వీట్ చూద్దామండి. దీనికోసం ముందుగా ఒక పాత్ర ఇలా స్టవ్ మీద పెట్టుకొని ఇందులో 2 కప్పుల పాలు పోసుకోవాలండి. ఇలా పాలు పోసిన తర్వాత మనకి పాలు కొంచెం మరిగిన తర్వాత ఇలా అరకప్పు తురిమిన కొబ్బరి వేసుకోవాలి. అదే కప్పుతో ఒక కప్పు వరకు సూజీ రవ్వ అండి, బొంబాయి రవ్వ ఇలా ఇందులో వేసేసుకోవాలి. కొంచెం కొంచెం వేసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలండి, లేదంటే అడుగంటుతుంది కదా. కాబట్టి ఇలా మనం కలుపుకుంటూ ఉండాలి. ఇది కొంచెం థిక్నెస్ రావాలండి. కొంచెం ఈ విధంగా గట్టిపడిన తర్వాత మనం మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు అలా వదిలేస్తే రవ్వ అనేది కూడా మనకి బాగా ఉడుకుతుంది. ఇప్పుడు ఇది చల్లారే లోపల మనం పంచదార పాకం రెడీ చేసుకుందామండి. ఇది మనం చల్లారి పెట్టుకోవాలి. ఈలోగా ఒక కళాయి స్టవ్ మీద పెట్టేసుకుని ఏ కప్పుతో అయితే మనం రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో కప్పు పంచదార తీసుకుని 2 కప్పుల వాటర్ పోసుకొని కొంచెం లేత పాకం మనం గులాబ్ జాముకి ఎలాగైతే పాకం చేసుకుంటామో సేమ్ అదేలాగా పాకం చేసుకుని ఇందులో కొద్దిగా ఫ్లేవర్ కోసం ఇలాచీ కూడా వేసేసుకోవాలండి. ఇదంతా కూడా నేను కొబ్బరి వేసిన కప్పుతోనే వేసాను కాబట్టి కొంచెం కొబ్బరి అనేది పైకి తేలుతుంది, ఏమీ కాదండి. తర్వాత దంచిన ఇలాచీని కూడా మనం ఇందులో యాడ్ చేసేసుకోవాలి. చాలా సింపుల్‌గా, ఈజీగా అయిపోతుందండి. రెసిపీ అయితే చాలా బాగుంది. టేస్టీగా, పైన క్రంచీగా, సాఫ్ట్‌గా, జ్యూసీగా చాలా బాగుంది. మనకి పాకం రెడీ అయిపోతుందండి. ఈలోగా మనం కలిపి పెట్టుకున్న ఈ సూజీ మిశ్రమాన్ని ఒక్కసారి ప్లేట్లో వేసేసుకుని మొత్తం అంతా కూడా చేతికి కొంచెం తడి గాని ఆయిల్ కానీ పెట్టుకొని ఇదంతా కూడా బాగా చేత్తో స్మాష్ చేసుకోవాలి. కొంచెం వేడిగా ఉండేటప్పుడే మనం చేసేసుకుంటే పిండి బాగా సాఫ్ట్ అయిపోతుందండి. ఈ విధంగా పిండి అంతా కూడా మనం ఒక పక్కగా పరిచేసుకోవాలి. మీరు ఇలా కాకుండా బాల్స్‌లా చేసుకున్నా కూడా బానే ఉంటుంది. ఇలా స్ప్రెడ్ చేసేసుకుని ఇప్పుడు మనం స్ప్రెడ్ చేసుకున్న ఈ పిండిని చాకుతో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. చాలా సింపుల్‌గా, ఈజీగా అయిపోతుందండి. అలాగే మైనస్ ఫుడ్ అండ్ మైనస్ స్టోరీస్‌లో మరెన్నో మంచి మంచి రెసిపీస్, స్టోరీస్ ఉన్నాయి. ప్లీజ్ ఒక్కసారి విజిట్ చేయండి. మీకు నచ్చిన వాటికి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. తప్పకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రెసిపీస్ గానీ, స్టోరీస్ గానీ నచ్చినట్లయితే మీకు ప్లీజ్ సపోర్ట్ మీ అండి. ఇలా అంతా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత ఒకసారి చాకు తీసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని ఇవంతా కూడా చాకుతో బాగా కట్ చేసేసుకుందామండి. ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం స్టవ్ మీద పాకం అనేది మనకి రెడీ అయిపోయిందండి. మనకి ఇలా కొంచెం చిక్కగా పాకం వచ్చిన తర్వాత సరిపోతుంది. ఇలా అయితే ఇది తీసి పక్కన పెట్టేసుకోవాలి. చల్లారుతుందండి. ఈలోగా మనకి పాకం అనేది కొంచెం చల్లారాలి. ఇప్పుడు స్టవ్ మీద మరొక కళాయి పెట్టుకుని మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా మీడియం ఫ్లేమ్కి వచ్చిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ కొబ్బరి ముక్కల్ని ఇందులో వేసేసుకోవాలండి. ఇలా వేసుకుని మీడియం ఫ్లేమ్లో మనం 2 వైపులా బాగా కాల్చుకోవాలి, ఫ్రై చేసుకోవాలి. వెంటనే మనం తిప్పడానికి ట్రై చేస్తే విడిపోతాయండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత కలర్ చేంజ్ అయిన తర్వాత మాత్రమే మనం దీన్ని టర్న్ చేసుకోవాలి. ఇలా 2 వైపులా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా తిప్పుకుంటూ మనం బాగా ఫ్రై చేసుకుంటే 2 వైపులా కూడా మంచి కలర్ వస్తాయండి. చూడండి, ఇలాగా ఈ కలర్ వచ్చేంత వరకు కూడా మనం బాగా ఫ్రై చేసుకుని ఇప్పుడు ఇవన్నీ కూడా ఆయిల్లోంచి తీసేసుకుందాము. తర్వాత ఇదే ఆయిల్లో మిగిలి ఉన్న ఈ కొబ్బరి మిశ్రమాన్ని కూడా ఇందులో వేసేసి ఫ్రై చేసేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే మనకి లోపల పచ్చిగానే ఉంటుంది. ఈ విధంగా చూడండి ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇవన్నీ కూడా పక్కన పెట్టేసుకుని ఇంతకుముందు మనం పాకం పట్టి ఉంచుకున్నాం కదండి, ఇది చల్లారింది. ఈ చల్లారిన ఈ పంచదార పాకంలోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ పీసెస్ని ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న వీటిని ఒక 10 నిమిషాలు మనకి మూత పెట్టేసి ఈ పాకంలో ఉంచేస్తే 10 నిమిషాల తర్వాత మనకి పంచదార పాకం బాగా పీల్చుకుని
చాలా బాగుంటుందండి. జ్యూసీగా పైన క్రంచీగా చాలా మంచి టేస్ట్‌గా ఉంది. రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరికొంతమందికి షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరికొంతమందికి సజెస్ట్ అవుతుందండి వీడియో అనేది. తప్పకుండా రెసిపీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూడండి రెసిపీ అయితే చాలా బాగా వచ్చింది. చాలా టేస్టీగా ఉంది. ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.